లేదు కేసీఆర్ హయాంలో నేను ఉన్నప్పుడు చెప్తున్నాను. కేసీఆర్ అంటే నాకు గిట్టదు, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కడ జరగలేదు. నేను మనసాక్షిగా మా మదర్ ప్రామిస్ చెప్తున్నాను, ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇవాళ దినము నేను రేవంత్ రెడ్డికి 375 ఓట్లు ఇప్పించిన నా ఫ్యామిలీ తరఫున కొట్లాడి మరి. అలాంటిది ఇవాళ నాకే అన్యాయం జరిగింది. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం కింది దాకా ఉంది. మరి ఇవెందుకు కులగొట్టట్లేదు నువ్వు? సరే మాది కులగొట్టినాం, మేము రోడ్ పాలైనాము, మేము బతికినా చచ్చినా ఒకటే. మరి ఇవెందుకు కులగొట్టట్లేదు నువ్వు? అంటే మొన్న వాడు 20 లక్షలు ఇచ్చినందుక 20 లక్షలు ఇచ్చినందుకు వానికి పర్మిషన్ ఇచ్చినావా నువ్వు? మరి లక్షలు తీసుకొని కులగొట్టట్లేదు కదా. మరి అలాంటి మీనాక్షి మధ్యలో ఉంది, మరి వాడిని ఎందుకు కులగొట్టట్లేదు? వాడిని ఎందుకు కులగొట్టలేదు? మేమేమైనా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నామా, లేకపోతే షెడ్లేసి ఇల్లులు కట్టుకున్నామా? ఏం కట్టుకున్నాం? ఇక్కడ ఏముంది? కట్టెలు ఉన్నాయి, కావాలంటే పైన తడకలు ఉన్నాయి, అవే కదా. మరి వీటికి ఎందుకు కులగొట్టాల్సిన అవసరం ఏముంది? సామాన్లన్నీ సగం సామాన్ దాంట్లో పైన సగం సామాన్ మొత్తం రోడ్డు పాలు చేసినావు. చూడండి అక్కడ ఉన్నాయి, కనిపిస్తే అక్కడ నుంచి అక్కడ మా వాచ్మెన్ ఒక కట్టెలు ఉంటాయి మేము కొట్టుకునే పొయ్యిలో పెట్టుకొని, అవన్నీ కులగొట్టిరు. ఏం లేకుండా ఆఖరికి బోర్డు కూడా బీకేసిరు. ఏం చెప్పాలి చెప్పు? మేము ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి మీ ఇల్లు ఇదంతా కులగొట్టినట్టున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు. ఇప్పుడు ఇది ఒక్కటే మీకు హైదరాబాద్ ఇంకేమన్నా? ఏం లేదు, షాప్ ఏం లేదు, ఇది ఒక్కటే ఉంది. కిరాయికి ఉంటున్నాం 12,000 మేము. ఓకే, సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు టైం, అస్సలు ఇవ్వలేరు మాకు. తీయమ్మతి ఫస్ట్ అని మాట్లాడుతున్నారు మనిషికి. మరి కొంచెం టైం ఇవ్వండి ఏమంటారు? అస్సలు ఇవ్వలేరు, టైం ఇవ్వలేరు, టైం కూడా అసలు టైం ఇవ్వలేరు.